ఓం శాంతి. స్వాతంత్రపు అమృత మహోత్సవం ద్వారా స్వర్ణిమ భారతం వైపుగా అనే సేవా పథకంలో భాగంగా మార్చి మాసంలో చేయదగిన సేవలు మార్చి 4వ తారీఖున నేషనల్ సేఫ్టీ డేగా జరుపుకుంటూ ఉంటారు. విశేషంగా ఇండస్ట్రియల్ ఏరియాస్లో కంపెనీస్, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అలాంటి చోట్లలో అక్కడ నిత్యం పనిచేస్తున్నటువంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదాలు జరగకుండా ఏ విధమైనటువంటి చర్యలు పాటించాలి, ఎలా ప్రమాదాలను అరికట్టొచ్చు అనే విషయాల పట్ల అవగాహన కలిగించడం కోసం జరుపుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా మనం కూడా ఇలాంటి సేవలు చేస్తూ వారికి ఎలా స్థూలమైనటువంటి సేఫ్టీతో పాటు మానసికంగా ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి అని తెలియజేస్తూ అమృత మహోత్సవం యొక్క వేడుకల గురించి కూడా మనం సందేశాన్ని ఇవ్వవచ్చు. మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజున విశేషంగా మనం సెంటర్స్లో మహిళలను, మహిళా సంఘాల వారిని ఆహ్వానించి పబ్లిక్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయవచ్చు, లేదా ఏదైనా జాగృతి యాత్రను మనం ఏర్పాటు చేయవచ్చు, సఖీ మినీ మ్యారథాన్ని ఏర్పాటు చేయవచ్చు, మహిళల సైకిల్ రేస్ని మనం ఏర్పాటు చేయవచ్చు, మహిళల కోసం విశేషంగా సాత్వికమైన వంటల పోటీని నిర్వహించవచ్చును. ఇలా మహిళలే భారత జాతికి ధ్వజస్తంభాలు అంటూ బేటీ బచావో సశక్త్ బనావో అనేటువంటి బ్యానర్స్ పైన మనం ఇలాంటి ఏదైనా కార్యక్రమాన్ని మన పరిధిలో మనకు అనుకూలంగా ఉన్నటువంటి దాన్ని మన ప్రాంతంలో ఏది మనకు వీలుగా ఉంటే దాన్ని మనం జరుపుకోవచ్చును. మార్చి 21వ తారీఖున ప్రపంచ ఫారెస్ట్ డేగా జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజున మనం విశేషంగా మన ప్రాంతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నట్లయితే అక్కడ వెళ్ళి వారికి ఆ యొక్క డే సందర్భంగా మనం బాబా యొక్క సందేశం మరియు అమృత మహోత్సవం యొక్క సందేశాన్ని అందించవచ్చును. అంతరించిపోతున్నటువంటి అటవీ శాఖలోని అటవీ సంపదల గురించి జనరల్గా పబ్లిక్కి తెలియజేసేటువంటి ఏదైనా పబ్లిక్ ప్రోగ్రామ్ని కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి చేయవచ్చును. మార్చి 22వ తారీఖున వరల్డ్ వాటర్ డేగా కూడా జరుపుకుంటూ ఉన్నారు. ఆ రోజున విశేషంగా మనం పబ్లిక్కి నీటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ నీటి యొక్క వినియోగాన్ని ఎలా పొదుపుగా వాడాలి అనే విషయాల పట్ల అవగాహనను కలిగిస్తూ మనం ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేయవచ్చు. సెంటర్లో లేదా ఏదైనా అలాంటి డిపార్ట్మెంట్స్లో మనం ప్రోగ్రామ్ని చేయవచ్చును. ఇలాంటి డేస్లో ఏది మనకు అనుకూలంగా ఉంటే, ఏ డే మనకు వీలైనట్లయితే మనం దాన్ని జరుపుకుంటూ ఈ రూపంలో బాబా సందేశం మరియు అమృత మహోత్సవం యొక్క సందేశాన్ని అందిస్తూ ఈ సేవలను మనం ముందుకు తీసుకెళ్దాం. ఓం శాంతి.